నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ఎట్టకేలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్కి అయితే లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు ఇప్పటికే పోటీ చేసేందుకు అయితే ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది అయితే నూతనంగా కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ హోంమంత్రి హరిరామ జోగయ్య ప్రకటించినటువంటి నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కేవలం ఆ నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్కు మాత్రమే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది అయితే స్పష్టంగా తెలుస్తోంది చాలా నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు పేర్లను పరిశీలనలోకి తీసుకున్నటువంటి మాజీ హోంమంత్రి కేఎస్ఎస్ అధినేత హరిరామ జోగయ్య తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కేవలం బొలిశెట్టి శ్రీనివాస్ పేరును మాత్రమే ఒక్కరి పేరునే పరిగణలో తీసుకున్న పరిస్థితి ఉంది అయితే బొలిశెట్టి శ్రీనివాస్ గతంలో తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అయితే జనసేన అధినేత ఎప్పుడైతే రాజకీయంగా యాక్టివ్ అయ్యారో అప్పటి నుంచి జనసేన పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ ఉన్నారు 2019 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 35,000 ఓట్లను సాధించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్లో బొలిశెట్టి శ్రీనివాస్ కనుక టికెట్ కేటాయిస్తే భారీ మెజార్టీతో అయితే ఇక్కడి నుంచి అయితే గెలిచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంటాయని చెప్పొచ్చు ఇప్పటికే నరసాపురం పార్లమెంటు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుతో అయితే బొలిశెట్టి శ్రీనివాస్ అయితే సత్సంబంధాలు కొనసాగిస్తానని చెప్పొచ్చు అయితే ఇది పండగ సందర్భంగా సంక్రాంతి పండగ సందర్భంగా సొంత గ్రామానికి వచ్చినటువంటి రఘురామకృష్ణరాజుతో అయితే బొలిశెట్టి శ్రీనివాస్ అయితే చర్చలు జరిపారు అదేవిధంగా ఇద్దరు కలిసి గాజు గ్లాసు గుర్తుని ప్రదర్శిస్తున్నటువంటి ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు ఇప్పటికే ఆయన నరసాపురం నుంచి పోటీ చేస్తారనేటువంటి ప్రకటన అయితే ఒకటి వెలువడింది అయితే టీడీపీ నుంచి చేస్తారా లేకపోతే జనసేన నుంచి చేస్తారా లేకపోతే బీజేపీ కూడా కూటమి కడితే టీడీపీ బీజేపీ జనసేన కూటమికి చేస్తారనేటువంటి దాని మీద స్పష్టత లేదు మొత్తానికి రఘురామకృష్ణరాజు మీద అయితే ఇటు జనసేన అధినేతకి అదేవిధంగా టీడీపీ అధినేతకి ఇద్దరికీ కూడా ఒక మంచి సాఫ్ట్ కార్నర్ ఉందని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి వల్ల అనేక ఇబ్బందులకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గురయ్యారనేటువంటి ఒక సానుభూతి అయితే నరసాపురం పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయనున్న రఘురామకృష్ణరాజుకి ఖచ్చితంగా ఆయన కింద ఏదైతే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో ప్రధానంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూడా ఉందని చెప్పొచ్చు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్కి మాత్రమే రఘురామకృష్ణరాజు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే తను ఎంపీగా గెలవాలి అంటే ఖచ్చితంగా తన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులు ఉంటే మాత్రమే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా రఘురామకృష్ణరాజును ఓడించేందుకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని ఆయన మీదకి వచ్చే ఎన్నికల్లో ఉసుగొలిపేటువంటి ప్రయత్నాలు అయితే అధికార వైసీపీ చేస్తుందంటూ స్థానికంగా రఘురామకృష్ణరాజు వర్గీయులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు మొత్తానికి ఆయన గెలిపే దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ఆ గెలిపే దిశగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ అయితేనే తనకి ఎక్కువ ఓట్లు ఎంపీకి ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే కోసం ఉంటుంది కాబట్టి బొలిశెట్టి శ్రీనివాస్ని అయితే రఘురామకృష్ణరాజు పెద్ద ఎత్తున అయితే ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్టు కనపడుతూ ఉంది మొత్తానికి అటు జనసేన అధినేత దగ్గరతో పాటు ఇటు కేఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు చేగుండి హరిరామ జోగయ్యతో పాటు ప్రస్తుతం నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు వద్ద కూడా బొలిశెట్టి శ్రీనివాస్ ఈ ముగ్గురు దగ్గర ఎక్కడ కూడా వ్యతిరేకత లేకుండా చేసుకోవడంలో అయితే సక్సెస్ అని చెప్పొచ్చు ప్రధానంగా చెప్పాలంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ అభ్యర్థిగా టీడీపీ జనసేన కూటమి తరపు నుంచి అయితే పోటీ చేసేందుకైతే లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు